నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, వాస్తు నిపుణులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనం ఇంతకు ముందు వీడియోలో మేషరాశి సంపూర్ణ జాతకం అని చెప్పి సిరీస్ స్టార్ట్ చేసాం కదా. సో మేషరాశి గురించి అయిపోయింది కదా గురుగారు. ఈ వీడియోలో మనం వృషభ రాశి యొక్క గుణాలు ఎలా ఉంటున్నాయి, వాళ్ళకి ఏ గ్రహాలు అనుకూలిస్తే వాళ్ళ యోగం ఎలా ఉంటుంది, అలానే వీళ్ళకి ఏ ప్రొఫెషన్ సూట్ అవుతుంది, వీళ్ళకి ఇంతవరకు ఎలా ఉంది, అలానే ఇప్పుడు భవిష్యత్ ఎలా ఉండబోతుందో మాకు తెలియజేస్తారా? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వృషభం అనేది మేషం తర్వాత ఉండేది వృషభం అండి. అవును, ఏ నక్షత్రాలు మేషరాశి కిందకి వస్తాయో చెప్పండి గురుగారు. కృత్తిక 2, 3, 4 పాదాలు, ఇది రవి యొక్క నక్షత్రం. ఈ కృత్తిక నక్షత్రంలో పుట్టిన వాళ్ళు సర్వసాధారణంగా కొంచెం డిగ్నిఫైడ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. అగ్నితత్వ నక్షత్రం అంటారు దీన్ని. దీనికి అధిపతి రవి. సో రవి డిగ్నిఫైడ్ నేచర్ కారకుడు కాబట్టి రెండో పాదము వాళ్ళు చూసుకుంటే కొంచెం కష్టజీవులు ఉంటారు. కృతిక 2లో పుట్టిన వాళ్ళు. మూడో పాదం వాళ్ళకి కాస్త ఎంజాయ్ చేయాలనే లక్షణాలు ఉంటారు. 4వ పాదం వాళ్ళు స్పిరిచువల్గా ఉదార స్వభావం ఎక్కువగా ఉంటుంది. ఇక రోహిణీ నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. సర్వసాధారణంగా అందరూ ఏంటంటే రోహిణీ నక్షత్రంలో పుడితే మేనమామకు గండం, ఎందుకంటే కృష్ణుడు పుట్టాడు అంటుంటారు. కానీ ఇట్స్ డిపెండ్ ఆన్ వాళ్ళ 6th లార్డ్ ఎలా ఉన్నాడో దాన్ని బట్టి చెప్పాలి. ఓకే, ఒకవేళ గండాలున్నా కూడా మనం పరిష్కారాలు చేసుకోవచ్చు కదా గురుగారు. చిన్నప్పుడు దానికి గ్రహశాంతి దానాలు ఉంటాయి, చేయించేసుకుంటారు. అయితే రోహిణీ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి మొదటి పాదం వాళ్ళకి కాస్త వాళ్ళకి ఏంటంటే వెంటనే ఏదైనా చేసేయాలని ఇది ఎక్కువ ఉంటుంది. సెకండ్ పాదంలో పుట్టిన వాళ్ళు మంచి ఫుడీ ఉంటారు, చక్కగా వండుతారు, చక్కగా చేయగలుగుతారు కూడా. మూడో పాదంలో ఉండేవాళ్ళు బాగా థింకర్స్ అంటారు వాళ్ళని. 4వ పాదంలో పుట్టిన వాళ్ళకి, రోహిణి 4లో పుట్టారంటే వాళ్ళకి ఏమి టెన్షన్ అక్కర్లే, అన్ని వెళ్ళిపోతుంటాయి చల్లగా, అన్ని జరిగిపోతాయి ఆటోమేటిక్గా. ఇక మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి ఇదే వృషభ రాశిలో. ఈ మృగశిర 1వ పాదం వాళ్ళకి మాత్రం బాగా అంటే ఇంకా అంత హైపర్ ఉంటారు, బాగా కోపం అనుకోండి, నేను సాగాలనుకోండి. బట్ డిపెండ్ ఆన్ శుక్రుడు ఉండే స్థితి బట్టి ఉంటుంది, లగ్నం బట్టి కూడా ఉంటుంది. బట్ నేచర్ అలా ఉంటుంది. రెండవ పాదం వాళ్ళు మాత్రం కొంచెం వాదన ఎక్కువగా చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఏంటంటే ఆర్గ్యూ స్ట్రెంత్ బాగుంటుంది, ఆర్గ్యూ బాగా చేయగలుగుతారు. అయితే ఇక్కడ వృషభ లగ్నం నుంచి సెకండ్ లార్డ్ బుధుడు కూడా ఇంకా స్ట్రాంగ్ అయ్యాడు, ఇంకా బాగా వాదించగలుగుతారు. అంత స్ట్రాంగ్ గా లేకపోతే కొంతవరకు వాళ్ళు చేయగలుగుతారు. అయితే ఈ పర్టికులర్గా ఈ లగ్నంలో పుట్టారు ఎవరైనా, ఉదాహరణకి వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఏంటంటే కాంపిటీషన్ లోపల బాగా కాంపిటేటివ్గా ఫీల్ అవుతారు. బికాజ్ ఆఫ్ 1 and 6th లార్డ్షిప్ కదా, బాగా కాంపిటేటివ్గా ఫీల్ అవుతుంటారు, ఇంకా అందులో డౌట్ లేదు. అయితే ఇక్కడ ఈ శుక్రుడు గనక ఈ 1 and 6th లార్డ్ కదా, ఈ శుక్రుడు ఎంత పాపగ్రహాలతో కలిసి ఉంటే అంత స్ట్రాంగ్ ఉంటారండి కాంపిటీషన్గా. అంటే ఇప్పుడు చిన్నపిల్లలకి ఎగ్జాంపుల్, తల్లి ఏదైనా కొనిచ్చింది పలానా వాడికి, పెద్దోడు కొనిచ్చింది, చిన్నోడు నాకు లేదా వాడికైనా నన్ను ఒక మాట అన్నావు కదా, వాడిని కూడా ఒక మాట అన్నావు. ఆఫీస్లో సంథింగ్ ఏదైనా ఇది జరిగింది, ఏంటి నాకు లేదా, ఎవరికో లీవ్ ఇచ్చారు మరి నాకు ఎప్పుడు ఇస్తారు. ఈ లక్షణాలు సహజంగా వృశ్చికం వారికి, వృషభం వారికి ఉంటాయి 1 and 6th లార్డ్షిప్ అవడం వల్ల. ఇక వీళ్ళకి ధనం గనక తీసుకున్నాం, సెకండ్ హౌస్, ఈ ధనం అధిపతి పంచమాధిపతి ఒక్కలేరండి. సో వీళ్ళకి ధనము సంతానము కనెక్ట్ అయి ఉంది యోగం. సో వీళ్ళకి సర్వసాధారణంగా ఏంటంటే వీళ్ళ ఆలోచనలే వీళ్ళ ధనం. వృషభ లగ్నంలో పుట్టారనుకోండి, అలాగే వీళ్ళకి సంతానం కలిగిన తర్వాత నుంచి ఫినాన్షియల్గా బాగా గ్రోత్ ఉంటుంది. వృషభంలో పుడితే ఖచ్చితంగా 2 సంతానం ఉంటారు, ఎక్కడో 1-2% తప్ప 99% ఆఫ్ కేసెస్ 2 children. అలాగే ఆఫ్టర్ చిల్డ్రన్ వీళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్, ఇది ఇంకా 99%, ఇంకా డౌట్ లేదు. కానీ ఎక్కడ 1% ఎక్కడ మిస్ అవుతుంది అంటే ఈ మెర్క్యూరీ పాడైతే తప్ప అదర్వైజ్ వీళ్ళ ఆలోచనతోనే ధనం సంపాదిస్తారు. చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ ధనం సంపాదించే ఆలోచనలు ఉంటాయి. అలాగే మీరు గమనిస్తే కనుక వృషభ లగ్నంలో ఎవరైనా జన్మిస్తే వాళ్ళ వాయిస్ బేస్ చాలా బాగుంటుంది. అంటే పేల గొంతులు ఇలా ఉండవు, 99% ఉండదండి, అలాగే ఉంటుంది. వీళ్ళకి జాగ్రత్త ఎక్కువ, ఎందుకంటే 3rd లార్డ్ మూన్ కదా, కొంచెం అమ్మో ఇది ఇలా అయిపోతే ఎలాగా అని చాలా జాగ్రత్త పడతారు చాలా విషయాల్లో. ఒక 2 వ్యక్తిని కలుపుతున్నారంటే కూడా వీళ్ళిద్దరూ కలిసిన తర్వాత ఏం చేస్తారు, భయాలు కొంచెం ఎక్కువ ఉంటాయి. అంటే బయటికి చూడడానికి వృషభానికి ఉండే మెయిన్ లక్షణం ఏంటంటే ఓపిక ఎక్కువ ఉంటుందండి. ఎంత ఓపిక ఉంటుందో
అంత కాంపిటేటివ్గా ఉంటారు, అంత బేస్ వాయిస్ ఉంటుంది, అది అంతే జాగ్రత్త పడుతూ ఉంటారు. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే వృషభ లగ్నం వాళ్ళకి 4th లార్డ్ రవి కదండి. అవును. రవి ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళకి మెయిన్గా ఒకటి, ఇప్పుడు వీళ్ళు ఏదైనా ఎగ్జాంపుల్ బెంగళూరు వెళ్ళారు, హా. ఒక నార్మల్ వ్యక్తి ఏముంది లేదో ఒక లాడ్జ్ 1200-1500 దిగుతూ వీళ్ళు అలా కాదు, హా. మంచి లగ్జరీ లాడ్జ్లో దిగాలి, ఒక 3,000-4,000-5,000 ఉండాలి అది. ఓ అంటే క్లాస్ మెయింటైన్ చేస్తారు. బాగా మెయింటైన్ చేస్తారు. ఒక డ్రెస్ వేసుకున్నారు, అందరికంటే గొప్పగా కనబడాలి, ఒక ఫంక్షన్కి వెళ్తున్నారు, అక్కడ వీళ్ళు అంటే ఉదాహరణకి కొంచెం హైలైట్ అవుతుంటారు. ఓకే. ఒక గిఫ్ట్ ఇచ్చేటప్పుడు, ఒక డ్రెస్ వేసుకునేటప్పుడు వాళ్ళ ఇది చెప్పుకోవడం ఒక్కొక్కసారి, నేను ఇంత ఇదిగా ఉన్నాను తెలుసా అని. ఓకే. అంటే అది లక్షణం అనమాట, అది అది వృషభం యొక్క లక్షణం. అది అంటే నలుగురిలో గుర్తింపు రావాలనుకుంటారు, గుర్తింపు రావాలి అని అనుకునేది. వీళ్ళకి మెర్క్యూరీ కనుక బాగుంటే కనుక 2 సంతానం కలుగుతారని చెప్పారు కదా. వీళ్ళ పిల్లలు కూడా బిజినెస్ లైన్లోకి రావడం. వృషభం వారు మ్యాక్సిమం ఏంటంటే బిజినెస్ లైన్లోకి వెళ్తే బిజినెస్ లైన్లో చక్కగా సెటిల్ అవుతారు, బుద్ధుడున్నాడంటే ఇంక తిరుగుండదు. ఓకే. ఉద్యోగం అంటే మాత్రం వీళ్ళు ఒక ఉన్న ప్రదేశంలో వీళ్ళు ఉద్యోగంలో సెట్ అవ్వాలంటే అవ్వలేరు. ఓహో. ఓకే. ప్లేస్ చేంజ్ చేయాలి, ఖచ్చితంగా వేరే ప్రాంతానికి వెళ్తేనే వీళ్ళు జాబ్లో సెటిల్ అవుతారు. ఓకే. ఉన్న ప్రాంతంలోనే అవ్వాలంటే అది చాలా కష్టం. ఓకే. ఎందుకంటే వీళ్ళకి 9 and 10th లార్డ్ అండి శని. 9 అంటే దూర ప్రాంతానికి వెళ్ళడం, 10 అంటే ప్రొఫెషన్. అంటే కొంతమంది బాధపడుతుంటారు చూసారు, వృషభంలో పుట్టాను, వృషభ లగ్నం అంటున్నారు నాకు. అంటే ఏంటంటే ఆ సాటర్న్ 9 and 10th లార్డ్షిప్ రావడం వల్ల ఇంకొంతమందికి, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్నాడు ఫాదర్, గవర్నమెంట్ జాబ్ చేస్తున్న ఫాదర్ది వీళ్ళకి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఓకే. అలా అనమాట. అంటే ఇదన్నీ ఏంటంటే స్థిరకారకత్వాలు అంటారు వీటిని. ఈ స్థిరకారకత్వాల్లో పుట్టిన వాళ్ళు స్థిరంగా ఇవి ఉంటాయి, బట్ అదున్న స్ట్రెంగ్త్ని బట్టి ఇంకా ఎంత ఇంప్రూవ్ అవుతారు లేదా ఇంకా డౌన్ అవుతారు అనేది ఆ ప్లానెట్ని బట్టి ఉంటుంది, తెలుస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే సంతాన కారకుడు 2 and 5th లార్డ్ బుధుడు అనుకున్నాం కదా. ఇదే బుధుడు గనక పాడయ్యాడు అనుకుందాం కాసేపు, అప్పుడేంటి అంటే కొంచెం సంతానంతో ఉండే రిలేషన్ అనుకోండి, వీళ్ళ ఆలోచన విధానంలో అనుకోండి, ఫ్రెండ్స్తో ఉండే తత్వం కానివ్వండి, ఫ్రెండ్స్ ద్వారా వీళ్ళకి డబ్బులు కూడా వస్తాయి 5 and 2 అవడం వల్ల, అట్లా క్రియేటివ్ మూలంగా ధనం రావడము ఇవన్నీ ఉంటాయి. ఓకే. అయితే ఇక్కడ ఏంటంటే ఈ 7th and 12th లార్డ్షిప్ కూడా కుజుడైనందుకు ఈ లగ్నంలో పుట్టిన వాళ్ళకి వీళ్ళ జీవిత భాగస్వామి కూడా దూర ప్రాంతాల కంటే విదేశాలకు వెళ్ళడం ద్వారా. అయితే ఇక్కడ ఏంటంటే వృషభంలో పుట్టారనుకోండి, ఇందులో ఒకరు బాగా సాఫ్ట్ ఉంటే జీవిత భాగస్వామి, ఒకరు బాగా హార్ష్ ఉంటారు ఖచ్చితంగా, ఎందుకంటే శుక్రుడు కుజుడు. కాకపోతే ఇద్దరి మధ్యన అట్రాక్షన్ ఉంటుంది, బాగా మంచి అట్రాక్షన్ ఉంటుంది, ఎందుకంటే వీనస్ అండ్ మార్స్ కంప్లీట్ అట్రాక్షన్ ఇచ్చే గ్రహాలు అనమాట. మంచి అట్రాక్షన్ అనేది ఉంటుంది. అంటే వాళ్ళు ఒకరికొకరు చూసుకోగానే ఏదో తెలియని ఒక అంటే ఎగ్జాంపుల్ వీళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, స్టార్టింగ్ డే వాళ్ళని చూడగానే ఏదో తెలియని అట్రాక్ట్ అయిపోతారు. అట్రాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. వృషభం వారికి, వృశ్చికం వారికి, మేషం వారికి, తులా లగ్నం వాళ్ళకి 7th లార్డ్ న్యాచురల్ గానే అట్రాక్టివ్ ప్లానెట్. ఈ ప్లానెట్ కి మార్స్ అండ్ వీనస్ కి న్యాచురల్ అట్రాక్టివ్. ఎక్కడో ఎవరికో రాహుకేతువులు ఉండి పాపగ్రహాలు ఉంటాయి, అది పక్కకు పడేస్తాం, కానీ న్యాచురల్గా వీళ్ళలో ఉండే తత్వం అది. మోసపోయే తత్వం ఏమైనా ఉంటుందా గురుగారు? అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇప్పుడు లవ్ లైఫ్ లో కానీ అలానే రిలేషన్ లో వీళ్ళకి ఎవరికైనా అండి 12 లగ్నాల్లో ఎవ్వరు ఏ లగ్నంలో పుట్టినా మోసపోయే యోగం సెపరేట్ గా ఉంటుంది. ఒకవేళ వీళ్ళు మోసపోతే అన్నదమ్ముల వల్ల, అక్క చెల్లెల వల్ల, లేకపోతే వర్క్ వేరే ఎక్కడికో వెళ్ళి ఎవడో జాబ్ ఇప్పిస్తా అన్నాడని ఇలాంటి వాటి వల్ల, లేదా వీళ్ళ తండ్రి మోసపోవడం, ఈ రూట్ లో జరుగుతుంది మోసం, వేరే వాటిలో కాకుండా. బట్ దానికి కూడా ఏంటంటే శాస్త్రంలో చెప్పినటువంటి ఫార్ములా ఏంటి, ఒక్కోదానికి ఒక ఫార్ములా ఉంటుంది. మూన్ బాగా పాడవాలి మోసపోవాలంటే, అంటే మన మనసు వాళ్ళు చెప్పేదానికి కాకుండా మోసపోవడానికి. అంటే ఏంటి, చిన్నపిల్లలు చూడండి, వాళ్ళకి అన్నం తినిపించాలంటే తల్లి ఏం చేస్తుంది, అదిగో కాకి అంటుంది, అటు చూడంగా నోట్లో ముద్దు పెట్టేస్తుంది, వాడు అలా నవ్వుకుంటే వాళ్ళు తినేస్తాడు, వాడికి తెలియదు ఎప్పుడు తల్లి ఎప్పుడు తినిపించేసింది. అంటే ఆదమర్చడానికి మనల్ని మోసం చేసేవాడు ఏం చేస్తాడు, మన మనసును ఆదమర్చేలా చేస్తాడు, మన మనసు వేరే వైపు వెళ్ళిపోయేలా చేస్తాడు. మూన్ ఎప్పుడైతే పాడవుతాడో మన మైండ్, మన మనసు దాని మీద ఉండకుండా ఇంకో వైపు తిప్పించేసి మోసం చేస్తాడు. అట్లా కర్మలో ఉంది మోసపోయేది. అంటే సాటర్న్ పాడయ్యాడు, ఎవరికైనా చంద్రుడు శని ఇద్దరు కలిసి పాడైతే వాళ్ళు ఖచ్చితంగా మోసపోతారు, ఈ లగ్నం అనే కాదు. కాకపోతే ఇందులో ఏంటంటే ఏదైనా మీడియేటింగ్ చేయడం వల్ల
జాబ్ కోసమని వేరే ప్రాంతానికి జాబ్కి వెళ్ళినప్పుడు ఎవరో ఎక్కడో విదేశాలు తీసుకెళ్ళి జాబ్ ఇప్పిస్తాను అలాంటివి కీన్గా అబ్జర్వ్ చేసుకుని ముందుకెళ్ళాలి. ఓకే, జాగ్రత్త పడాలి అలాంటి విషయాల్లో. ఎగ్జాక్ట్లీ, జాగ్రత్త వీళ్ళు పడాలి. చూడటానికి ఎలా ఉంటారు గురుగారు? వీళ్ళు సహజంగా మీరు ఎనీ వృషభ లగ్నం చూసుకోండి, ముఖం కొంచెం వెడల్పు ఉంటుందండి. ఓకే, మొహం వెడల్పు ఉంటుంది. అలాగే కొంచెం వీళ్ళకి ఏదైనా చెప్పినప్పుడు వీళ్ళకి స్వతహాగా మంచి తెలివితేటలు ఉంటాయి, కానీ వీళ్ళకి ఏదైనా సరే చెప్పినప్పుడు మీరు ఎనీ వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళు మీరు చూడండి, వీళ్ళకి ఇన్డెప్త్ అనాలిసిస్ కావాలి. మీరు ఎనీ వృషభ లగ్నం, మీరు వృషభ లగ్నంలో పుట్టారు, మీరు అడగొచ్చు ఏమంటే మీ టీచర్స్ చెప్పింది, మీ మాస్టర్స్ చెప్పింది మీకు ఎందుకు ఇంకా బాగా చెప్తే బాగుంది అనిపించింది కదా అంటే అవుననే అంటారు. 99% పీపుల్ అవుననే అంటారు. ఎందుకు అంటే వీళ్ళకి 8th and 11th లార్డ్షిప్ గురువుకి వస్తుంది. అంటే వీళ్ళకి ఎంత బాగా చెప్పినా కూడా వీళ్ళ ఎక్స్పెక్టేషన్ ఇంకా కావాలి. అంటే టీచర్ పలానా ఫార్ములా చెప్పింది ఇలా, ఇంకోటి ఏదో ఫార్ములా ఇంకోటి ఏదో ఇది ఉంటుందంటే కదా మా టీచర్ ఎందుకు చెప్పట్లేదు, నేను ఇది కనుక్కున్నానే. అంటే ఏంటంటే 8th లార్డ్షిప్ గురువుకి రావడం వల్ల 9th నుంచి 8th లోకి వెళ్ళిపోయింది. 11th అంటే ఏంటి, సంథింగ్ గురువుల దగ్గర నుంచి, అది మంత్ర గురువు కావచ్చు, టీచర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ నుంచి ఇన్డెప్త్గా నాలెడ్జ్ వీళ్ళకి రావాలి అని, వాళ్ళు చెప్పాలని, ఇలా చెప్పొచ్చు కదా అనేటువంటి ఆలోచన వీళ్ళకి కంప్లీట్గా ఉంటుంది. ఓకే, అలానే ధనయోగం ఎలా ఉంటుంది అంటారు గురుగారు? వీళ్ళకి ధనాధిపతి బుధుడు కదా, సో వీళ్ళకి బిజినెస్లో రాణించే యోగం ఇన్బిల్ట్ గా ఉంది వీళ్ళకి. బట్ బుధుడు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాడు, బుధుడు ఏ బిజినెస్ లో రాణిస్తున్నాడు, సహజంగా వీళ్ళకి ఏంటి క్రియేటివ్ సైడ్ రాణిస్తారు. ఎందుకంటే లగ్నాధిపతి శుక్రుడు కదా, శుక్రుడు అంటే ఆర్ట్స్ కారకుడు, ధనాధిపతికి పంచమాధిపత్యం వచ్చింది. సో ఇది ఆర్ట్స్ రిలేటెడ్ ధనయోగాన్ని అక్కడ ప్రేరేపిస్తుంది. కాకపోతే అది ఎంతవరకు స్ట్రాంగ్ ఉంది, ఇప్పుడు బుధుడు కంటే ఇంకో ప్లానెట్ ఏదైనా స్ట్రాంగ్ ఉంది అనుకోండి వాళ్ళ పర్సనల్ చార్ట్ లో, అప్పుడేమవుతుంది ఆ బిజినెస్ ఆ రూపంలో చేస్తే ఇంకా బాగుంటుంది. అంటే ఉదాహరణకి 10th లార్డ్ వెళ్ళి ఈ 9 and 10th లార్డ్ వెళ్ళి ఇక్కడ ఉన్నాడు, జాబ్ కన్సల్టెన్సీ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఈ 2nd లార్డ్ బుధుడు వెళ్ళి ఎక్కడ ఉన్నాడు, టీచింగ్స్ పనికి వస్తుంది. లగ్నంలో ఉన్నాడు అనుకోండి విదేశాలు వెళ్ళామని పనికి వస్తుంది. 3లో ఉన్నాడు అనుకోండి రియల్ ఎస్టేట్ మధ్యవర్తిత్వం చేసుకోవచ్చు. 4th house లో ఉన్నాడు అనుకోండి, ఇక్కడ ఎగ్జాంపుల్ అప్పులు ఇవ్వచ్చు, హోమ్ లోన్స్ ఇవ్వడం ద్వారా, బంగారం తాకట్టు పెట్టుకోవడం ద్వారా. ఎందుకంటే బుధుడు రవి రాశిలో ఉన్నాడు, రవి బంగారానికి కారకుడు. ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు అనుకోండి, అప్పుడు వీళ్ళు ఏజెన్సీస్ పెట్టుకోవచ్చు, క్రియేటివిటీ పెట్టుకోవచ్చు, లేనట్లయితే ఒక యాప్ క్రియేట్ చేసుకోవచ్చు. 5th లార్డ్ 2nd లార్డ్ 5th లో ఉంటే కనుక, లేదా వీళ్ళు ఒక్కోసారి మెడికల్ రిలేటెడ్ రంగాల్లో ఉండొచ్చు, మెడికల్ యాప్ క్రియేట్ చేయొచ్చు. ఇట్లా ఇట్స్ డిపెండ్ ఆన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ 6th house లో ఉన్నాడు, 2nd లార్డ్ 6th house లో ఉన్నాడు, జాబ్లోనే వీళ్ళు రాణిస్తారు బాగా. అట్లా జాబ్ లోనే హ్యూమన్ హెచ్ఆర్ అవ్వచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ 7th house లో ఉన్నాడు, అప్పుడు మళ్ళీ విదేశాలకు వెళ్ళడం ద్వారా. ఇంకోటి ఏంటి, 2nd లార్డ్ కనుక ఇక్కడ ఉంటే వృశ్చికంలో ఉంటే వీళ్ళు ధనం బాగా దాస్తారు కూడా, మనీని బాగా దాచిపెడతారు, సేవింగ్స్ ఉంటుంటాయి. ఇదే 2nd లార్డ్ వెళ్ళి 8th house లో ఉన్నాడు అనుకోండి మళ్ళీ అగైన్, అప్పుడు మాత్రం వీళ్ళు 8th house లో ఉంటే ఏంటంటే ఈజీ మనీ, అంటే మధ్యవర్తిత్వంగా ఉంటూ, అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక ల్యాండ్ ఎవరో 10 కోట్ల రూపాయల ల్యాండ్ వీళ్ళ త్రూ అమ్మిపిస్తున్నారు, వెంటనే వీళ్ళకి 5 లక్షలు వస్తాయి కమిషన్. అరే ఎన్ని రోజులు కష్టపడితే మనకు 5 లక్షలు వస్తాయి అనిపిస్తుంది. ఎందుకు, ఈ వృషభం వారికి బుధుడు కనుక కష్టంలో అది వచ్చేసి మనకి పర్సనల్ చార్ట్ బట్టి క్లియర్ గా తెలుస్తుంది. 9th లో ఉన్నాడు, టీచింగ్ రియల్ ఎస్టేటా, ఇట్స్ డిపెండ్ ఆన్. 4th లార్డ్ బాగుంటే రియల్ ఎస్టేట్, 9th లార్డ్ శని బాగుంటే టీచింగ్ లో కలిసి వస్తుంది. 10th లో ఉన్నాడు ఉదాహరణకి, అప్పుడు మళ్ళీ జాబే, అంటే ధనము. 10th అంటే కెరియర్, ఒక జాబ్, ధనం జాబ్ మూలంగా సంపాదించాలి. అందులో ఏదైనా మార్కెటింగ్, ఎందుకంటే 2nd లార్డ్ బుధుడు కదా, మార్కెటింగ్ రిలేటెడ్ జాబ్ లో రాణిస్తాడు. అందులోనే మళ్ళీ బయటికి పిక్చర్ లోకి రాకుండా లోపల ఉండే బ్యాక్గ్రౌండ్ నుంచి, అంటే బ్యాక్ ఎండ్ లో నేను ఉంటాను మీరు ముందుకెళ్ళండి అని, ఆయన మార్కెటింగ్ ఫీల్డ్ లో ఉంటే ఆయన మెయిన్ పర్సన్ వేరే ఉంటారు, అట్లా ఉంటది. ఇక్కడ కుంభంలో ఉంటే, ఇక్కడ ఉంటే నీచం మళ్ళీ, అంటే బుధుడు 2వ అధిపతి నీచంలో ఉన్నాడు. ప్రెసెంట్ ఆ గ్రహాలు అలా ఉన్నాయా గురుగారు మీరు చెప్తున్న దాన్ని బట్టి? ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ లగ్నం వాళ్ళకి బుధుడు నీచంలో ఉన్నాడు అనుకోండి, అప్పుడు వీళ్ళకి సంతానం ఇబ్బంది వస్తుంది. అట్లా డిపెండ్ ఆన్. బట్ వీళ్ళకి ధనాన్ని ఇచ్చేది మాత్రం బుధుడే కాబట్టి వ్యాపారం కనెక్ట్ ఉంటుంది. వీళ్ళు జాబ్ చేస్తున్న అందులో మార్కెటింగ్ సెక్షన్ లో ఉంటారు, లేదా హెచ్ఆర్ రూపంలో ఉంటారు. అంటే ఏదైనా మనుషులతో కమ్యూనికేషన్, లేకపోతే మీడియేటింగ్ చేసేది, హెచ్ఆర్ రిలేటెడ్,
ప్లానింగ్స్ ఇవ్వడము ఈ రంగాల్లో సోషల్ మీడియా ఈ రంగాల్లో వీళ్ళకి డబ్బులు వస్తాయి. అది మొత్తానికి ఒక ప్రొఫెషన్ వచ్చేసి దాదాపు ఏంటంటే అయితే కమ్యూనికేషన్ అయితే బిజినెస్ రిలేటెడ్ ఎక్కువ ఉంటారు అనమాట. ఓకే, వాటిలో అయితే ఎక్కువ రాణిస్తారు. ఓకే, వీళ్ళు సిబ్లింగ్స్ తో ఎలా ఉంటారు గురుగారు? వాళ్ళ మధ్య కనెక్షన్ అనేది ఎమోషన్ కనెక్టివిటీస్ ఉంటాయండి. సిబ్లింగ్స్ తో ఉండవని కాదు, ఖచ్చితంగా ఎమోషన్స్ ఉంటాయి వీళ్ళకి, వీళ్ళ సిబ్లింగ్స్ కి. ఎందుకంటే మూన్ ఈజ్ ది కారక్ ఆఫ్ ఎమోషన్స్ యాక్చువల్ గా. బట్ ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, థర్డ్ లార్డ్ సిబ్లింగ్స్ చెప్తారు. జాగ్రత్తలు కూడా ఎక్కువ ఉంటాయి వీళ్ళకి సిబ్లింగ్ కి. అంటే వీళ్ళకి మీరు గమనించండి, ఎనీ వృషభ లగ్నం వాళ్ళ సిబ్లింగ్స్ కి మాటిమాటికి నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలి, మోనికి తెలుసా లోకం ఎలా ఉంది తెలుసా, ఇవి ఎక్కువ ఉంటాయి వీళ్ళకి అప్రోచెస్. అంటే జాగ్రత్త తీసుకుంటారు, ఎక్కువ జాగ్రత్తలు చెప్తుంటారు. అప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండి నన్ను చెప్తున్నావు అనిపిస్తుంది అవతల వాళ్ళకి. అది ఎక్కువగా ఉంటుంది. ఓకే, అంటే బాగా చూసుకుంటారు అనమాట. యా ఎగ్జాక్ట్లీ. అయితే ఇంకో యాక్చువల్గా ఏంటంటే వీళ్ళకి వృషభ లగ్నం అయినందుకు వీళ్ళకి ఏంటంటే అవతల వాళ్ళకి ఎక్కువ గైడ్ చేయాలనే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. చెప్పాలంటే కాంపిటీషన్ అలాగే ఉంటుంది, గైడ్ చేయాలనే లక్షణాలు కూడా అదే రకంగా. అంటే కొంచెం టీచర్స్ ఆ ప్రొఫెషన్ కి బాగా సూట్ అవుతారు. ఎగ్జాక్ట్లీ. ఓకే, వీళ్ళకి గృహయోగం ఎలా ఉంటుంది గురుగారు? వీళ్ళు ఫోర్త్ లార్డ్షిప్ రవైనందుకు మీరు గమనించండి, వీళ్ళకి క్లాస్గా ఉండాలి. ఇందాక నేను చెప్పాను, ఒక హోటల్కి వెళ్ళారంటే వీళ్ళు చిన్న చిన్న హోటల్స్లోకి వెళ్ళడం ఇష్టం ఉండదు, చిన్న చిన్న డ్రెస్సెస్ తీసుకోవడం ఇష్టం ఉండదు, నగలు కూడా కొంచెం భారీగా ఉండాలి, అన్ని క్లాస్గా ఉండాలి అనుకుంటాం కదా. ఇల్లు కూడా అలాగే ఉండాలి ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇల్లు చాలా ఇదిగా ఉండాలి, ఎక్కువ ప్రాపర్టీస్ ఉండాలి, అండ్ అలాగే చదువు కూడా మెడికల్ రిలేటెడ్ చదవాలి, ఇట్లాంటివి ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. కాబట్టి వీళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ రిలేటెడ్ సహకారంతో, లేదా గవర్నమెంట్ వ్యక్తులు ఉన్నారు వాళ్ళకి వెహికల్స్ కానీ లేకపోతే వాళ్ళు ఉండే గృహం కానీ క్వార్టర్స్లో ఎక్కువగా ఉండడం, ఇట్లాంటివి ఎక్కువగా ఉంటాయి. లేదా ఒక గవర్నమెంట్ ఒక ఎమ్మెల్యే ఎంపీనో పరిచయం అయ్యారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈయన బెంగళూరుకి వెళ్ళారు, అక్కడ ఎమ్మెల్యే ఎంపీ పరిచయం వాళ్ళ క్వార్టర్స్లో ఉండడం, ఈ సదుపాయాలు వీళ్ళకి సర్వసాధారణంగా నివాస యోగ్యంగా మారుతుంటాయి వీళ్ళకి. అనుకోకుండా అలాగా వాళ్ళకి అలా కలిసి వస్తుంది. కొంతమంది పరిచయాలు ఉంటాయి, ఆ పరిచయాలతో అనుభవిస్తుంటాడు ఆ వ్యక్తి. అలా రవి వీళ్ళకి 4వ అధిపతి అయినందుకు ఫోర్త్ లార్డ్షిప్ రావడం వల్ల ఆ అనుభవం వీళ్ళకి వస్తుంది ఖచ్చితంగా. అంటే వీళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి కనుక నాకు తెలిసి దాన్ని బట్టి కూడా వీళ్ళు ఇది చేసుకుంటూ ఉంటారు ఎక్కువ. ఓకే గురుగారు, వీళ్ళకి సంతాన యోగం అనేది ఎలా ఉంటుంది గురుగారు? ఇందాక చెప్పాను కదమ్మా, బాగా తెలివైన సంతానం ఉంటారు, ఇద్దరు సంతానం ఖచ్చితంగా ఉంటారు. వీళ్ళకి సంతానం కలిగినప్పటి నుంచి ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. బట్ ఇంటెలిజెంట్ సంతానం ఉన్నారని ఒక మంచి హ్యాపీనెస్ ఇస్తుంది వీళ్ళకి. మా పిల్లలు బాగా ఇంటెలిజెంట్, ఎందుకంటే బుధుడు కదా. అవును, అలాగే వీళ్ళకి సంతానం కలిగినప్పటి నుంచి ఫైనాన్షియల్ గ్రోత్ రావడం, 99% ఫైనాన్షియల్ గ్రోత్ వస్తుంది వృషభంలో పుట్టారంటే. ఎవరికో బుధుడు పాడైతే చెప్పలేం కానీ ఖచ్చితంగా వస్తుంది. ఓకే గురుగారు, అలానే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పూర్వజన్మ కర్మ ఫలితం అనేది ఎలా ఉంటుంది? వీళ్ళకి పూర్వజన్మ కర్మని ఇచ్చే గ్రహం ఇది జూపిటర్. అందుకనే వీళ్ళు ఆ పూర్వజన్మలో వీళ్ళకి జరిగిన అనుభవాల వల్లే వీళ్ళకి గురువు, ఇందాక నేను మీకు అన్నాను చూసాను, ఎవరైనా గురువు దగ్గర వీళ్ళు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుంటారు అని చెప్పి అన్నాను కదా. అలా వీళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ అనేవి కాస్త ఎక్కువ ఇన్డెప్త్ ఎక్స్పెక్టేషన్, ఎందుకంటే పూర్వజన్మ వాసన కదా అది. అందుకని వీళ్ళకి హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంటాయి గురువు దగ్గర నుంచి. ఇంకా బాగా చెప్పాలి, ఇంకా నాకు సపరేట్గా నాకు ఇంకా బాగా చెప్పాలి, నేను ఇదవ్వాలి, లేకపోతే ఇంకా తక్కువ చెప్తున్నారు, వీళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, వీళ్ళ హెల్త్ పరంగా ఎలా ఉంటుంది గురుగారు? వీళ్ళకి ఎక్కువ హార్మోనియల్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ వస్తాయండి. హార్మోనియల్ రిలేటెడ్ ఎక్కువ లావ్ అయిపోయేవి, సన్నగా అయిపోయేవి, లేకపోతే మామూలుగా చూడండి మనకి లేడీస్ కి కొంచెం మంత్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి కదా, అలాంటివి రావడం. ఓకే, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ గాని ఇట్లాగా. థైరాయిడ్ రిలేటెడ్, శుక్రుడు కదా లగ్నాధిపతి, లగ్న అండ్ 6th లార్డ్ రెండు కూడా శుక్రుడు అవుతాడు, 1 and 6th లార్డ్. అలా అయినందుకు ఏంటంటే ఈ థైరాయిడ్, హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఇట్లాంటివి ఎక్కువగా ఎదుర్కొంటారు. ఓకే, అలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి హెల్త్ విషయం. పర్సనల్ చార్ట్ ఇస్ పర్సనల్ చార్ట్. ఇదేంటంటే ఇన్బిల్ట్ గా యోగం ఉన్నందుకు ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ అలా. ఓకే గురుగారు, నెక్స్ట్ లైఫ్ పార్ట్నర్ది ఎలా ఉంటుందంటారు? లైఫ్ పార్ట్నర్ వీళ్ళకంటే అంటే వీళ్ళు కానీ ఒకరిది ఖచ్చితంగా డామినేషన్ ఉంటుందండి వృషభంలో పుట్టిన వారికి. ఇంకా వాళ్ళు చెప్పింది సాగాలన్నట్టుగా. అంటే వీళ్ళు కామ్ ఉంటే వీళ్ళ లైఫ్ పార్ట్నర్ డామినేటింగ్. ఓకే, తను కామ్ ఉంటే ఇటు డౌన్ ఉంటుంది. ఎందుకంటే ఇది
మార్స్ అండ్ వీనస్ అంటే ఒకటి ఖచ్చితంగా ఓకే కామ్గా అంటే జ్ఞానతత్వంతో ఉంటే ఇంకోటి ఖచ్చితంగా డామినేటింగ్ గా ఉండాలి. మొత్తానికి కనెక్షన్ అయితే బాగుంటుందని ఇందాక చెప్పారు మీరు ఆల్రెడీ. అట్రాక్షన్ ఉంటుందని చెప్పి అట్రాక్షన్ అవును అట్రాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. ఓకే అయితే ఇక్కడ ఏంటంటే మెయిన్ గా వీళ్ళకి ఉపాసనా దేవత కూడా విష్ణువుని ఎక్కువ ఆరాధించాలి. ఓకే ఆరాధ్య దైవం స్టార్టింగ్ పాయింట్ ఇస్ విష్ణు, ఆరాధ్య దైవం. ఓకే మీరు ఎంత విష్ణు సహస్రనామాలు చదువుతుంటే ఎంత ఫైనాన్షియల్ గా బాగుంటుంది. ఓహో ఓకే అప్పుడప్పుడు చేసుకోవటం మంచిది. ఎగ్జాక్ట్లీ. వీళ్ళ పేరెంట్స్ గురించి అంటే ఫాదర్ మదర్ గురించి ఏమైనా తెలుస్తుందా గురుగారు? ఫాదర్ బాగా కష్టజీవి ఉంటారండి యాక్చువల్గా వీళ్ళ పేరెంట్స్. ఓకే మదర్ చాలా డిగ్నిఫైడ్ గా ఉంటుంది. ఓకే మదర్ డిగ్నిఫైడ్, కొంచెం గవర్నమెంట్ రిలేటెడ్ ఇంటర్లింక్ అంటే వాళ్ళకి ఏదైనా ఉద్యోగం చేయడము, గవర్నమెంట్ నుంచి ఎంతో కొంత వాళ్ళకి పెన్షన్ రూపంలో ఇంకో రూపంలో ధనం రావడము, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. అంటే వాళ్ళ నుండి వీళ్ళకి పూర్వీకుల ఆస్తి గానీ అట్లా ఏమన్నా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుందా? పూర్వీకుల ఆస్తులు అనేవి ఇట్స్ డిపెండ్ ఆన్ 12th లాట్ అంటే కుజుడు ఎలా ఉన్నాడు, గురువు ఎలా ఉన్నాడు, దీన్ని బట్టి ఉంటుంది. ఏ గురువు బాగున్నాడు తాతగారు ఆస్తి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అష్టమ లాభాధిపత్యం వల్ల అంటే జూపిటర్ ఓన్ హౌసెస్ లో ఉన్నాడు, మనం కళ్ళు మూసుకొని చెప్పేసేవచ్చు మీకు తాతగారు ఆస్తి వస్తుంది. ఆ ఆస్తిలో కూడా ఒక టెంపుల్ ఉంటుంది, లేకపోతే ఒక స్కూల్ కొంత ఇచ్చుంటారు. ఇట్లాంటివన్నీ మనం పర్సనల్ బట్టి చెప్పేసేవచ్చు. కుజుడు బాగున్నాడు అనుకోండి తండ్రి ఆస్తి ఖచ్చితంగా వస్తుంది వీళ్ళకి. బట్ ఏంటంటే వీళ్ళకి కుజుడులో గురువులో ఎవరు స్ట్రాంగ్ ఉన్నారు తీసుకోవాలి. అందులో మళ్ళీ మీకు మళ్ళీ ఆస్తిలో ఏది ఎలా ఉందనే దాన్ని బట్టి వాళ్ళకి ఆ ఆస్తికి ఉండే సరౌండింగ్స్ ఎలా ఉంటాయి. ఇప్పుడు తండ్రి ఆస్తి బాగుంది, కుజుడు బాగున్నాడు, వీళ్ళకి ఎలా అంటే వీళ్ళ ఆస్తి ఏదైతే వీళ్ళ ప్రాపర్టీ ఉందో ఖచ్చితంగా అక్కడ కొండ ఉండడం, లేకపోతే కొంచెం అక్కడ పంట పొలాలు వాటి దగ్గర కొంచెం ఈ సర్పాలు లేకపోతే మనకి కొన్ని ఉంటాయి జంతువులు ఎక్కువ తిరగడము, ఇలాంటివి ఎక్కువ ఉంటాయని చెప్పొచ్చు. ఇందులో ఇలాంటి వాటిల్లో ఏంటంటే కొంతమంది ఆస్తులుగా వాళ్ళ పశు సంపదను ఇస్తుంటారు, అలాంటివి కూడా వస్తుందని మనం చెప్పొచ్చు. అలాంటివి ఉంటాయి. బట్ ఏంటంటే వీళ్ళకి ఓపిక చాలా ఎక్కువ ఉంటుందండి. వీళ్ళు ఏదైనా సరే వీళ్ళ ఓపికను వదిలేనంత సేపు వీళ్ళ లైఫ్లో విన్ అవుతారు. ఓపికను వదిలేశారా అంటే వీళ్ళు న్యాచురల్ తత్వాన్ని కోల్పోతున్నారు. న్యాచురల్ తత్వమే ఓపిక వీళ్ళకి, అది కోల్పోకూడదు. వీళ్ళు అది కోల్పోయారు అంటే వీళ్ళ లైఫ్లో స్పాయిల్ అయిపోతారు. వీరికి అలాగే ఏ రత్నం ధరించాలి గురుగారు? అలానే ఏమన్నా కలిసి వచ్చే రంగు డైరెక్షన్ అలా ఉంటాయా? సర్వసాధారణంగా వీళ్ళకి కలిసి వచ్చేది రత్నం జనరల్గా తీసుకుంటే అంటే లగ్నాధిపతి శుక్రుడు కాబట్టి వజ్రము, పంచమాధిపతి బుధుడు కాబట్టి పచ్చ, భాగ్యాధిపతి శని కాబట్టి నీలం ధరిస్తారు. కాకపోతే ఈ మూడిట్లో ఏది స్ట్రాంగ్ గా ఉంది, వీళ్ళకి ఏది అవసరము దాన్ని బట్టి డిసైడ్ చేసుకోవాలి. బుధుడు ఉంది రెండో అధిపతి ధనాధిపతి కదా అని పెట్టుకుంటానంటే అది నీచంలో ఉన్నాడు అనుకోండి, వేస్ట్ కదా. సో అది ఎలా ఉంది. బట్ ఈ మూడు ఇస్ మెయిన్. అండ్ చతుర్థాధిపతి కెంపు కూడా పెట్టుకోవచ్చు. అంటే ఏంటి వజ్రము, పచ్చ, కెంపు, నీలం పెట్టుకోవచ్చు. బట్ శని ఎలా ఉన్నాడు, నీలం పెట్టుకోవాలనుకుంటున్నాం, మంచి ఎగ్జాల్టెడ్ పొజిషన్ లో ఉన్నాడు. ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నాడు శని మంచి ఉచ్చస్థితిలో ఉన్నాడు, పాపగ్రహాలు లేవు, అప్పుడు నీలం పెట్టుకున్నా కలిసి వస్తుంది వాళ్ళకి. నీలం పెట్టుకున్న వాళ్ళని బాగున్న వాళ్ళని నేను వాళ్ళు పెట్రోల్ బంక్స్ అని లేకపోతే కొన్ని కోల్డ్ ఫారమ్స్ అని లేకపోతే మేకల గొర్రెలు ఇవన్నీ దానిలో కోట్లు సంపాదించిన వాళ్ళని చూసాను నీలం పెట్టుకుని. కాకపోతే అది మనకు పనికొస్తుందా లేదా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అది చూసుకోకుండా గుడ్డిగా మాత్రం అసలు వెళ్ళకూడదు. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు రత్నాలు ధరించడం అనేది మనకి మన లైఫ్ చార్ట్ లో ఉన్న గ్రహాల అనుకూలత బట్టి పెట్టుకోవాలా, లేకపోతే ఈ సంవత్సరంలో గ్రహాలు ఇలా ఉన్నాయని పెట్టుకోవాలా గురుగారు? ఎప్పుడు కూడా వాళ్ళ పర్సనల్ చార్ట్. అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్లడ్ అవసరం ఉంది, ఈ సంవత్సరం బట్టి ఎక్కించుకోడు బ్లడ్. వాళ్ళ జన్మంలో ఒకటి ఉంటుంది వాళ్ళ గ్రూప్ అనేది, అంతే. ఈ సంవత్సరం అనేది ఏంటంటే ఇప్పుడు ప్లానింగ్ అది అంటే గోచార ఫలితాలు వేరు. అంటే ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ వీళ్ళు ఒక బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు, ఒక స్కూల్ బ్యాగ్ షాపే అనుకున్నాం. ఎప్పుడు పెట్టాలి? మే కంటే ముందు జనవరి ఫిబ్రవరిలో స్టార్ట్ చేయాలి. మే తర్వాత పెట్టుకుంటే వేస్ట్ అది. అట్లాగే బయట ఉండే క్లైమేట్ కండిషన్స్, బయట ఉండేటువంటి పరిస్థితులను బట్టి మనం ఎలా డిజైన్ చేసుకుంటాము, దట్ ఈస్ డిఫరెంట్. గోచార ఫలితాలు అంటారు, ఇది ఇన్బిల్ట్ యోగం అంటారు. అంటే చాలా మంది ఏంటంటే ఈ రాశిలో పుట్టిన వాళ్ళు ఈ రత్నం ధరిస్తే మంచిది అని కామన్ గా చెప్పేస్తా ఉంటారు. చెప్తాను ఇప్పుడు చెప్పాను కదా కామన్ గా వజ్రము, పచ్చ, కెంపు, నీలం అని చెప్పాను. ఇది జనరల్. బట్ అది ఎంత ఇంప్రూవ్ అయిందనే దాన్ని బట్టి
ఆ ఫలితం ఇస్తుంది అది. అవును, పర్సనల్ చార్ట్ బట్టి అయితే మనకు చాలా క్లియర్ గా ఒకసారి తెలుస్తుంది. మనకు తెలియకుండానే కనకపుష్యరాగం కూడా పనిచేస్తుంది, అష్టమ లాభాధిపతి అయినా కూడా ఆయన ధనయోగాన్ని ఇచ్చే కారకుడు అవుతాడు. అప్పుడు మారిపోతుంది సినిమా. అది గురుగారు, వీళ్ళకి ఏ కెరీర్ అయితే బెస్ట్ ప్రొఫెషన్ అంటారు, ఏది ఎంచుకోవచ్చు? ఒకటేనండి, వీళ్ళు బయట వేరే దగ్గరికి వెళ్తే కెరీర్ బాగుంటుంది, ఉన్న ప్లేస్ నుండి వాళ్ళు షిఫ్ట్ అయితే కనుక చాలా బాగుంటుంది అంటారు. జూపిటర్ కనుక బాగున్నాడు టీచింగ్ సైన్స్ లోని, ఇందాక నేను చెప్పినట్టుగా క్రియేటివ్, మార్కెటింగ్, ఇవి ఖచ్చితంగా బాగుంటాయి. ఓకే, వీళ్ళకి ఏదైనా చెడు వ్యసనాల బారిన పడే ఛాన్స్ ఉంటుందా గురుగారు? చెడు వ్యసనాల బారిన అంటే వీళ్ళు ఎక్కువగా అంటే కుజుడు పాడు కనుక అయ్యాడు అనుకోండి, ఉదాహరణకి వీళ్ళకి మార్స్ పాడైతే ఈ పందాలు కడతారు చూసారా, గుర్రం పందాలని, లేకపోతే గొర్రె పందాలని, ఈ కోడ్లు పందాలని, ఇట్లాంటి వాటిలో ఎక్కువ ఎంటర్ అయ్యి పోగొట్టుకుంటారు. అంటే పక్కన వాళ్ళ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతారా ఎక్కువ? ఒకటేనండి, ఎప్పుడైనా ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి అంటే లగ్న లార్డ్ ఎలా ఉన్నాడు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు స్ట్రాంగ్ అనుకోండి, మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు. మీరు వీక్ అనుకోండి, పక్కనోడు కావాలని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు కూడా. అయ్యో నాకేం తోచట్లేదండి, నాకు ఎలా ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అన్నాం అనుకోండి మనం ఎవరితోనైనా, అవునా అయితే ఆగి నేను చెప్తాను ఎలా చేయాలంటాడు. లేదు ఏదైనా చెప్పే వెంటనే ఆ వ్యక్తికి ఆ వ్యక్తి ఏదో చెప్పాడు మనకి, ఎందుకు ఇది ఇట్లా క్లియర్ చేసుకోవచ్చు అన్నాం అనుకోండి, వీళ్ళకి అన్నీ తెలుసు మనం ఏం చెప్పక్కర్లేదు వాళ్ళకి అర్థమైపోతుంది. అది ఎప్పుడు అవుతుందంటే ఈ లగ్నానికి పొరపాటు కూడా శుక్రుడు కేతువుతో ఉండకూడదు. కేతువుతో ఉంటే వీళ్ళు డెసిషన్ మేకింగ్ లో వీక్ ఉంటారు. కేతువుతో కాకుండా ఇంకా వేరే రవితో ఉన్నా, లేకపోతే శనితో ఉన్నా, మార్స్ తో ఉన్నా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు. మెర్క్యూరీతో ఉన్నా కూడా అవరు అంత తొందరగా. బట్ కేతువుతో ఉండకూడదు, మరీ పాపగ్రహాలతో కలిసి ఉండకూడదు. మరీ పాపగ్రహాలతో కలిసి ఉంటే మొండి వాళ్ళు అయిపోతారు, హైలీ కాంపిటీషన్ అయిపోతారు. కేతువుతో ఉంటే వాళ్ళు డెసిషన్ మేకింగ్ తీసుకోలేక ప్రతిదీ కూడా భయపడుతూ అట్లా అవుతారు. బట్ ఈ లగ్నానికి ఉండే న్యాచురల్ తత్వం ఏంటంటే ఓపిక ఎక్కువ ఉంటుంది, కొంచెం డెసిషన్ మేకింగ్ తీసుకునే దమ్ము ఉంటుంది ఈ లగ్నానికి. ఓకే, వీళ్ళు ఓన్ గా చేసుకో. ఎగ్జాక్ట్లీ. వీళ్ళకి డైరెక్షన్ ఏదైనా ఉంటుందా గురుగారు? పేరు బట్టే ఉంటుందండి, ఎప్పుడైనా సరే పేరు బట్టే ఉంటుంది. కాకపోతే ఎప్పుడైనా సరే కేతు ఉండే రాశి డైరెక్షన్ తీసుకోకూడదు ఏ రాశి వాళ్ళైనా. అంటే ఎగ్జాంపుల్ మనం ఇందాక నేను చెప్పాను, ఇది మేషం అంటే ఈస్ట్, సౌత్, వెస్ట్, నార్త్ అని చెప్పాను. ఇలా ఈస్ట్, సౌత్, వెస్ట్, నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్, నార్త్ అని ఉంది కదా. ఎక్కడైనా కేతు ఉన్నాడు ఈ 12 రాసుల్లో, ఆ కేతు ఉన్న ఎగ్జాంపుల్ ఇక్కడే కేతు ఉన్నాడు, ఈస్ట్ డైరెక్షన్ అవాయిడ్ చేసేయాలి. ఇక్కడ రాహు ఉన్నాడు వెస్ట్ సైడ్ డైరెక్షన్, ఓకే చేయొచ్చు. బట్ అది వాళ్ళ పేరులో ఉండే మొదటి అక్షరాన్ని బట్టి వాళ్ళ వర్గు ఏం సెట్ అయిందో చూసి దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ అవ్వాలి. ఓకే, కలిసి వచ్చే రంగు ఏమన్నా ఉంటుందా గురుగారు? సర్వసాధారణంగా వీళ్ళకి కలిసి వచ్చే కలర్ వైట్, ఆరెంజ్ కలర్, గ్రీన్, లైట్ బ్లూ కలిసి వస్తుంది. ఓహో, ఓకే. అలానే రోజు ఏమన్నా ఉంటుందా? సర్వసాధారణంగా ఎప్పుడైనా అండి, ఇప్పుడు లగ్నాధిపతి శుక్రుడు, శుక్రవారం, బుధవారం, ఆదివారం కలిసి వస్తుంది. సాటర్న్ కూడా బాగుంటుంది, శనివారం కూడా కలిసి వస్తుంది. ఓహో, ఓకే. ఓకే గురుగారు, ఇదేనండి వృషభ రాశి వారి సంపూర్ణ జాతకం. మీరు కనుక మీ పర్సనల్ చార్ట్ చెప్పించుకోవాలి అంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారితో మాట్లాడచ్చు. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు.